8 బెస్ట్ లేటెస్ట్ తెలుగు డబ్బుడు మలయాళం థ్రిల్లర్స్. ఇందులో లేటెస్ట్ అంటే ఓన్లీ లేటెస్టే కాదు, 2024 ఇయర్ ఎండింగ్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ వరకు నేను చూసిన ది బెస్ట్ మలయాళం మూవీస్, నాకు నచ్చిన ది బెస్ట్ మలయాళం థ్రిల్లర్స్ ఈ లిస్ట్లో ఉన్నాయి. సో అన్ని తెలుగులోనే ఉన్నాయి. సో మనం వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ కోసం, రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. నెంబర్ 8 తలవన్. ఇది మరీ పెద్ద బీభత్సమైన థ్రిల్లర్ కాదు కానీ సర్టెన్ ఆడియన్స్కి ఒక యావరేజ్ ఫిలిం, నాకు కూడా ఇంకొంతమంది ఆడియన్స్కి వర్త్ వాచింగ్ లాంటిది. ఈ మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే, కేరళలోని ఒక పోలీస్ స్టేషన్, అక్కడ ఈగోతో యాటిట్యూడ్తో పనిచేస్తున్న ఒక 2 పోలీస్ ఆఫీసర్స్, మాట పడని 2 పోలీస్ ఆఫీసర్స్ ఒకటే పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తారు. సడన్ గా ఒక కేసు, రెస్ట్ అంతా ఆ కేసు చుట్టే ఉంటుంది. ఇక ఇంతకీ సడన్ గా వచ్చిన కేసు ఏంటి, ఇన్వెస్టిగేషన్ లో ఏం జరిగింది, లాస్ట్ కి ఏం జరిగింది అనేది మూవీ ప్లాట్. సినిమా కొంత ఈగో, సెల్ఫిష్ క్యారెక్టర్ రైటింగ్ వల్ల కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటది మూవీ. ఇన్వెస్టిగేషన్ పార్ట్ కొంత బోరింగ్ గా ఉన్నా అక్కడక్కడ ఓవరాల్ గా అయితే ఒక డీసెంట్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ చూడాలనుకుంటే సోనీ లివ్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 7 ARM. లేటెస్ట్ గా నేను చూసిన టొవినో థామస్ మూవీస్ లో ది బెస్ట్ కమర్షియల్ రైటింగ్ తో నాకు బాగా నచ్చిన మూవీ ఇది. ఇందులో హైలైట్ ఏంటంటే రైటింగ్ చాలా బాగుంటది. అజయ్ మనియన్ క్యారెక్టర్ అండ్ పర్టికులర్ గా వాళ్ళ కాన్ఫ్లిక్ట్, ఆ కాన్ఫ్లిక్ట్ సినిమాకి మెయిన్ ప్లస్, స్ట్రాంగ్ గా బిల్డ్ అయిందన్నమాట. క్యారెక్టర్ వాజ్ సొసైటీ అనే కాన్ఫ్లిక్ట్ రాసి భలే ఎగ్జిక్యూట్ చేశారు. ఒక విగ్రహం, దాని చుట్టూ జరిగే అడ్వెంచర్ ట్రెజర్ అంటూ మూవీతో ఉంటది. ఇంతకీ ఆ విగ్రహం ఎక్కడిది, ఎందుకు అంత వాల్యూ, దాని వెనుకున్న మిస్టరీ ఏంటి, లాస్ట్ కి ఏం జరిగింది, ఇదంతా మీకు తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. సినిమా వెళ్తుంటే గ్రాఫ్ పెరుగుతూనే ఉంటది కానీ తగ్గదు. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ 20 minutes తో, అది కూడా ఒక సాంగ్ తో పిచ్చ హైస్తుంది మూవీ. లాస్ట్ లో అయితే ఒక సాంగ్ మాత్రం సూపర్ ఉంటది. ఏ సినిమాలో అయినా ఫ్లాష్ బ్యాక్ వల్ల సినిమా బోర్ కొడుతుంది కానీ ఇందులో మాత్రం ఫ్లాష్ బ్యాక్ వల్లనే సినిమా ఊపు పుంజుకుంది. ఫ్లాష్ బ్యాక్ అంతా బాగుంటది. మరి టొవినో థామస్ పర్ఫార్మెన్స్ ఫ్లాష్ బ్యాక్ లో చాలా బాగుంటది. ఈ మూవీ చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 6 మురా. ప్లాట్ లైన్ ఏంటంటే, నలుగురు ఫ్రెండ్స్ జాబ్ లేకుండా మనీ కోసం బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఆనీ అనే గ్యాంగ్స్టర్ గ్యాంగ్ లో ఎంటర్ అవుతారు. ఒక చోట పెద్ద మొత్తంలో డబ్బు ఉందని, దాన్ని లేపేయాలి అని పెద్ద డీల్ వస్తుంది. మరి ఆ రాబరీ చేశాక వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది, ఏమేం జరిగాయి, లాస్ట్ కి ఏం జరిగింది అనేది మూవీ ప్లాట్. మంచి క్యారెక్టర్ రైటింగ్ అండ్ స్క్రిప్ట్ రైటింగ్ తో మంచి రియాలిటీగా తీసుకెళ్లారు. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మంచి సాలిడ్ గా రియాలిటీగా తీసుకెళ్లారు. నలుగురు ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్షిప్, ఇంకా ముఖ్యంగా వాళ్ళ క్యారెక్టర్ రైటింగ్, ఇవన్నీ భలే వర్కౌట్ అయ్యాయి. ఒక యంగ్స్టర్ ఎలా ఉంటాడో చాలా రియలిస్టిక్ గా చూపించారు. అంటే ఒక పర్టికులర్ ఏజ్ లో మనం చేసేది ఏది కూడా తప్పు కాదు అని అనిపిస్తుంది. ఏదైనా ప్రొసీడ్ అయిపోవడమే. ఉడుకు రక్తం అని అంటామే అదే. యాక్షన్ కూడా చాలా బాగుంటది. మంచి రియలిస్టిక్ యాక్షన్ డిజైన్ తో మంచి హై ఇస్తుంది యాక్షన్ కూడా. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఎమోషనల్ గా ఉంటాయి, కొన్ని అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటాయి. అరే ఇప్పుడు ఇలా జరుగుద్ది అని మనం అనుకుంటాం కానీ అలా జరగదు. ఎగ్జాంపుల్ క్లైమాక్స్ అనే కాదు, చాలా ఉంటాయి. ఇంకా ఈ మూవీ అయితే మిస్ అవ్వదు, ప్రైమ్ వీడియోలో ఉంది. నెంబర్ 5 పోన్ మ్యాన్. ఈ సినిమాలో కొన్ని సీన్సెస్ తప్ప సినిమా పెద్దగా నాకు నచ్చలేదు. అయినా సరే ఎందుకు సజెస్ట్ చేస్తున్నావు బ్రో అని అనుకుంటారేమో. ఈ సినిమా రివ్యూ చేస్తే కింద అందరు కామెంట్ ఏం పెట్టారంటే, నీకు ఇలాంటి కొత్త మూవీస్ నచ్చకపోతే ఇంకేం నచ్చుతాయి అన్నారు. సో ఈ సినిమా అందరికి నచ్చింది, ఒక్క నాకు తప్ప. అయినా సరే ఈ లిస్ట్ లో ఎందుకు పెట్టా అంటే, ఓన్లీ ఫర్ అజేష్ క్యారెక్టర్. వాటే క్యారెక్టర్ రైటింగ్ కదా. అతను మాట్లాడుతున్నప్పుడు ఒక రూమ్ లో ఫ్యాన్ కింద, ఏంటి దీనికే చనిపోతావా అనే సీన్ దగ్గర విత్ ముఖం మీద క్లోజ్అప్ షాట్ తో అక్కడే క్యారెక్టర్ ఒక డెప్త్ అండ్ కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్ గా బిల్డ్ అయింది. ఆ పర్టికులర్ సీను, ఆ పోర్షన్ అయితే అలా చూస్తూనే ఉండిపోయా. కొన్ని చోట్ల డార్క్ రైటింగ్ కూడా ఇంప్రెస్ చేసింది. లైక్ ఫస్ట్ నైట్ అప్పుడు. మూవీ చూడండి, మీలో ఎవరికైనా ఈ మూవీ కనెక్ట్ అవ్వకపోతే, ఈ సినిమా చూశాక నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మూవీ వచ్చేసి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4 బోగన్విలియా. అంటే ఆంగ్లంలో ఫ్లవర్స్ అని అర్థం. అంటే దాని మీనింగ్ బ్యూటీ, ఫ్యాషన్, ఎంథూసియాజం. ఈ టైటిల్ ఎందుకు పెట్టారనేది మీకు సెకండ్ హాఫ్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అక్కడ అర్థమవుతుంది. అండ్ క్లైమాక్స్ లో ఇంకా క్లియర్ గా అర్థమవుద్ది. సరే ఇంతకి ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ, అందులో రెట్రోగేట్ అమ్నేషియా అనే ఒక డిజార్డర్ తో బాధపడుతున్న వైఫ్. అంటే ఏది కూడా సరిగా గుర్తుండదన్నమాట. ఇది రియలా కాదా అని. ఇలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఒక మిస్సింగ్ గర్ల్ కేసు మీద ఒక ప్రైమ్ సస్పెక్ట్ గా మారుద్ది. ఆ తర్వాత దీని చుట్టూ జరిగే ఇంట్రాగేషన్, ఇన్వెస్టిగేషన్, ఆ మిస్సింగ్ గర్ల్ కి ఈమెకి సంబంధం ఏంటి, ఆ అమ్మాయిలు ఎలా మిస్ అయ్యారు, ఇదంతా మీకు తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. మెయిన్ గా థామస్ క్యారెక్టర్ రైటింగ్ మాత్రం అద్దర కొట్టేశారు. క్లైమాక్స్ లాస్ట్ 10 to 20 minutes అయితే చాలా రసవత్తంగా ఉంటది. ఆ ఫ్లాష్ బ్యాక్ అండ్ క్లైమాక్స్ కోసం, వీటి కోసమైనా మూవీ డెఫినెట్ గా ట్రై చేయండి. దీన్ని నేను నెంబర్ 4 లో పెట్టింది అందుకే. క్లైమాక్స్, ఫ్లాష్ బ్యాక్ ఇవి రెండు మెయిన్. మూవీ చూడాలనుకుంటే సోనీ లివ్ లో ఉంది, చూసేయండి. మళ్ళీ చెప్తున్నా, ఫ్లాష్ బ్యాక్ మెయిన్ బిగులు.
నెంబర్ 3 పని. ప్లాట్ లైన్ ఏంటంటే ఒక పీస్ఫుల్ మ్యారీడ్ కపుల్ ఒక 2 యంగ్స్టర్స్ వల్ల వాళ్ళ లైఫ్ స్టోరీ మొత్తం టర్న్ అయిపోద్ది. ఇక్కడ హీరో ఒక పేరు మోసిన గ్యాంగ్స్టర్ అన్నమాట. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ జోలికి ఆ 2 యంగ్స్టర్స్ ఎలా వచ్చారు, అసలు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని మన ప్రొటాగనిస్ట్ ఏం చేశాడు, లాస్ట్ కి ఏం జరిగింది అనేది తెలియాలంటే మీరు మూవీ చూడాల్సిందే. ఈ మూవీ ఎలా ఉంటుంది అంటే ఒకలా స్టార్ట్ అయ్యి వేరేలా ప్రొసీడ్ అయ్యి ఇంకోలా ఎండ్ అవుద్ది. 2 యంగ్స్టర్స్ మెంటల్ నా కొడుకులు. ఇక్కడ హీరో ఏమో డేంజరస్ గ్యాంగ్స్టర్. వీళ్ళ ముగ్గురి మధ్య రైవలరీ ఎక్కడ దాకా వెళ్ళింది, దేనికి దారి తీసింది అనేది ఇందులో చూస్తారు. ఇది చూసాక ఒక సామెత గుర్తొచ్చింది. బహుశా కత్తులతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే ఇదేనేమో. ఫస్ట్ చిన్నగా మొదలై ఒక చిన్న తప్పుతో తర్వాత చాలా పెద్దగా అవుద్ది. ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ లా అన్నమాట. ఇందులో ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే క్యారెక్టర్ రైటింగ్. అందరికి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ లో కానీ బిహేవియర్ లో కానీ మినిమం యాటిట్యూడ్ ఉంటుంది ప్రతి క్యారెక్టర్ లో. ఇక ఆ 2 యంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ వల్లే మూవీ బోర్ కొట్టకుండా వెళ్ళొద్ది. ఈ మూవీ చూడాలనుకుంటే సోనీ లీవ్లో ఉంది, చూసేయండి. నెంబర్ 2 సూక్ష్మదర్శిని. బహుశా ఈ సినిమా అందరు చూసేసే ఉంటారు. ఒక 2 ఇళ్ల మధ్య ఒక లైన్ తీసుకొని దాన్ని సాలిడ్ గా రాయడమే కాకుండా ఆ స్క్రీన్ ప్లేతో అయితే మాత్రం ఫుల్ టెన్షన్ పెట్టింది మూవీ. ఫస్ట్ ఒక 20 మినిట్స్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ స్టోరీ బిల్డ్ అయ్యాక ఇక తర్వాత మొదలవుద్ది రసవత్తమైన స్క్రీన్ ప్లేతో ఆ స్టోరీ టెల్లింగ్ తో చివరి వరకు కుక్ చేస్తుంది. ప్లాట్ లైన్ ఏంటంటే మాన్యువల్ తన మదర్ తో మిడిల్ క్లాస్ ఫార్మర్ హోమ్ కి షిఫ్ట్ అవుతాడు. ఈ హౌస్ కి నైబరే ప్రియా, ఇంకొంతమంది ఆడవాళ్ళు. వీళ్ళందరికీ మాన్యువల్ ఇంట్లో ఏదో సస్పీషియస్ గా ఏదో జరుగుతుందని అనుమానం వస్తుంది. మరి అసలు ఇంతకీ మాన్యువల్ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం కనిపెట్టారు, లాస్ట్కి ఏం జరిగింది, ఇదంతా మీకు తెలియాలంటే మూవీ చూడాల్సిందే. సినిమా చివరి వరకు కుక్ చేసేది ఏంటంటే ఎందుకు ఇదంతా దీనికి అనే ఒక క్యూరియాసిటీ ఫ్యాక్టర్ చివరి వరకు ఉండడంతో సినిమా ఇంకా చూడాలి, ఏం జరుగుతుంది ఏమవుతుంది అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ బాగా బిల్డ్ అయింది. అంటే సస్పెన్స్ బాగా హోల్డ్ చేశారన్నమాట. ఆ స్క్రీన్ ప్లేతో స్టోరీ టెల్లింగ్ తో క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీ చూడాలనుకుంటే డిస్నీ హాట్‌స్టార్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 1 కిష్కింధకాండం. రియల్లీ తోప్ మూవీ. ఈ మూవీ 1 లో పెట్టడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇందులో ఉన్న రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే. ఇందులో ఒక లైన్ తీసుకున్నారు, అది చెప్పకూడదు కానీ అది క్లైమాక్స్ వచ్చేసరికి ఫుల్ ఎమోషనల్ గా మారుద్ది. ప్లాట్ లైన్ సింపుల్ గా చెప్పాలంటే కేరళలోని ఒక ఫారెస్ట్ ఏరియాలో ఎలక్షన్స్ రావడంతో అక్కడ ఉన్న ప్రజల వాళ్ళ గన్స్ ని పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మన ప్రొటాగనిస్ట్ ఇంట్లో ఒక లైసెన్స్డ్ గన్ మిస్ అవుద్ది. మరి ఎలా మిస్ అయింది అనేది మూవీ ప్లాట్. స్టార్ట్ అవడం గన్ తో స్టార్ట్ అవుద్ది, కానీ ఎండ్ అవ్వడం మాత్రం మీరు ఊహించలేరిక. ఊరిని ఒక్క గన్ వెనక ఇంత ఉందా అని షాక్ అవుతారు. సినిమా వెళ్తుంటే ఆ రైటింగ్ గానీ స్క్రీన్ ప్లే గానీ టెరిఫిక్ గా ఉంటది. అంటే ఇంత జరిగిందా అని షాక్ అవుతారు. నేను కూడా అలాగే అయ్యా. ఆ మంకీస్ ని కోర్ పాయింట్ తో లింక్ చేశారు చూడండి, అక్కడైతే ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. హాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్ ఉందిరా ఇందులో అని. అంటే హాలీవుడ్ రేంజ్ థింకింగ్ అనిపించింది. ఇదే కాదు, ఇందులో ఇంకోటి కూడా డీల్ చేశారు. అది చెప్పడం కన్నా చూస్తేనే కిక్ అన్నమాట. ఈ మూవీ అయితే మరీ లేటెస్ట్ మలయాళం మూవీ కాదు, కానీ మంచి మూవీస్ ఎప్పుడు లేటెస్ట్ మూవీసేగా. సో ఈ మూవీ చూడకుంటే వెంటనే చూసేయండి, డిస్నీ హాట్‌స్టార్ లో ఉంది. కాదు సారీ, ప్రైమ్ వీడియోలో ఉంది. వీటితో పాటు ఇంకోటి స్పెషల్ మెన్షన్, ఉల్లో జుక్కు. బాబా ఏం సినిమారా బాబు. ఈ మధ్య ఒక రేంజ్ లో డ్రామా వర్కౌట్ అయిన మూవీ ఏదైనా ఉందంటే అది ఇదే. బాటిల్ రాధ ఒకటి బాగుంటది, నెక్స్ట్ ఇదే. ఫస్ట్ హాఫ్ అంతా టెన్షన్ తో సచ్చా, మన మేడం ఎక్కడ దొరికిపోద్దా అని. కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఎమోషనల్ గా పిండి పిప్పి చేసింది. అసలు ఆ రైటింగ్ ఉంది బాబోయ్, అసలు ఇంత రియలిస్టిక్ డ్రామాతో ఉన్న రైటింగ్ అయితే ఈ మధ్య కాలంలో చూసిందే లేదు. ఫస్ట్ నుంచి అంజు క్యారెక్టర్ మీద చాలా కోపం వచ్చింది. అంటే ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ మీద ఇలా మన కోపం వస్తుందంటే, ఒక క్యారెక్టర్ ని హేట్ చేస్తున్నామంటే ఇక అర్థం చేసుకోండి అక్కడ డ్రామా ఏ రేంజ్ లో పండింది అనేది. కానీ ఆ క్యారెక్టర్ లాస్ట్ కి వచ్చేసరికి ఫేవరెట్ అయింది. లైక్ ఎలా ఉంటదంటే ఫీలింగ్, అమ్మయ్య గుండె నిండిపోయిందిరా అనే ఫీలింగ్ లాంటిది. ప్లాట్ లైన్ చెప్తే ఫీల్ పొద్ది, సో డైరెక్ట్ చూడండి. కానీ ఒక లైన్ చెప్తా, సింపుల్ గా చెప్పాలంటే అత్త కొడల మధ్య సినిమా ఉంటది. ఇక మెయిన్ గా అత్తగారు రోల్ లో చేసిన ఊర్వశి గారి యాక్టింగ్ అయితే ఆమె యాక్టింగ్ తో కొత్త ప్రాణం పోసారు మూవీని. షేడ్స్ మెయింటైన్ చేశారు. అంటే ఆ ఫేస్ లో కోపం, దుఃఖం, బాధ, పెయిన్ ఇలాంటి చాలా ఎక్సలెంట్ గా మెయింటైన్ చేశారు. అసలు ఆమె క్యారెక్టర్ రైటింగ్ వాటి క్యారెక్టర్ రైటింగ్ అనిపించింది. ప్రతి క్యారెక్టర్ సైడ్ నుంచి ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంటుంది. నాకైతే లీలమ్మ సైడ్ నుంచి ఎమోషనల్ ఇంపాక్ట్ బాగా ఎక్కేసింది. సో ఈ మూవీ అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు, డెఫినెట్ గా ట్రై చేయండి. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో ఉంది, మలయాళంలోనే ఉంది, చూసేయండి. సో మరిది లిస్ట్. మరి ఈ మూవీస్ చూసాక మీకు ఏ మూవీ నచ్చింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా ఈ వీడియో నచ్చితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.